మీరు మాట్లాడాలి, లేకపోతే ఫోన్కి మెసేజ్ పెట్టాలి, లేకపోతే ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ పంపాలి చేసి రకరకాల సైబర్ క్రైమ్స్, నేను కొన్ని ముఖ్యమైన సైబర్ క్రైమ్స్ గురించి ఇప్పుడు మాట్లాడతాను, ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అనుకుంది ఈ 100 మందిలో నాకు ఫోన్ చేస్తే నాకు ఇమీడియట్గా అర్థమైపోతుంది, నేను కట్ చేస్తాను. తర్వాత మా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళకు చెప్తాను, పట్టుకొని రావాలి, ఎక్కడ ఉన్నా పట్టుకొని రావాలి. సో దాని యొక్క కామన్ మ్యాన్ ఆ ఫెసిలిటీ లేదు. వైజాగ్ అయితే డైరెక్ట్గా నాకు కాల్ చేస్తారండి, నా ఫోన్ నెంబర్ వైజాగ్లో అందరి దగ్గర ఉన్నాయి. కానీ వేరే చోట అయితే పోలీస్ స్టేషన్ వెళ్ళాలి, టైం పడుతుంది. సో ఆ కాల్ చేసి ట్రాప్ చేస్తే 100 మందిలో 10 మంది ట్రాప్ అయిపోతే రోజు అనుకోండి కోట్ల రూపాయలు సంపాదిస్తారు. సో అలాగే ప్రతిరోజు ఈ వేల మంది సైబర్ నేరస్తులు, అందులో కొందరు మన దేశంలో ఉన్నారండి, కొందరు బయట ఉన్నారండి. ప్రతి వ్యక్తికి 100 లేకపోతే 200 నంబర్స్ కాల్ చేస్తూనే ఉండాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కాబట్టి ప్రతిరోజు కొందరు విక్టిమ్ అయిపోతారండి. అందుకే ఈ 300 కోట్ల పైన ఎలా పోయినాయి, ఇదే కారణం. దిస్ ఈస్ ద మోడస్ ఆపరెండి. నో వన్ ఈజ్ సేఫ్ ఇఫ్ యూ హ్యావ్ అ ఫోన్ and a bank account with money. So another person, now I will modify this statement that bank account with money. Now suppose you are given a call, you suddenly get a call that your son or daughter has been arrested. Your son or daughter